ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. వర్షాల కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయంలో వరుణయాగం నిర్వహించారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి వేద పండితులు ఈ యాగంలో పాల్గొన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటి మట్టం తగ్గడం, పంట పొలాలు ఎండిపోవడంతో ప్రభుత్వం తరపున వరుణయాగం చేపట్టామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్రంలో ఫుల్గా వర్షాలు పడాలని అమ్మను ప్రార్థించినట్టు చెప్పారు. నల్గొండ జిల్లా యాదాద్రి పుష్కరిణిలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఉప్పుగూడకు చెందిన పుష్పరాజు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. తెల్లవారుజామున గుండంలో స్నానం చేస్తుండగా పుష్పరాజుకు ఫిట్స్ రావడంతో నీటిలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులకు పుష్పరాజు కనిపించకపోవడంతో గుండంలో వెతకడంతో మృతదేహం దొరికింది. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. వరంగల్లోని కాళోజీ సెంటర్లో నిరసన దీక్ష చేసిన మందకృష్ణ సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని వరంగల్లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు టీడీపీ నాయకులు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నాయకులు ప్రభుత్వం గిరిపుత్రులకు 10% రిజర్వేషన్లు ఇవ్వకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా హామీలు అమలు కావట్లేదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టాలని రోడ్డెక్కారు టీడీపీ నాయకులు. గొల్లపూర్ జాతీయ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపైనే బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు మహిళలు. గంటపాటు రోడ్డుపైనే నిరసన తెలపడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు విజయరమణారావును అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ హేమంత్ రావు. జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అలర్ట్ గా ఉండాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే మెడికల్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. మెదక్ జిల్లాలో విష జ్వరాలతో బాధపడుతున్న వారిని పరామర్శించారు బీజేపీ నాయకులు. సిద్దిపేట మండలం సీతారాంపల్లి గ్రామంలో జనం విష జ్వరాలతో మంచం పట్టినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.